హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్ అయితే బియ్యం పిండితోని దోశనైతే వేస్తున్నా. దీనికోసం అయితే ఒక గిన్నెలో 2 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాస్ రవ్వనైతే తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలో కొద్దిగా వాటర్ వేసి పిండి ఈ విధంగా ఉండేటట్లు కలపాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడైతే చట్నీ కోసం అయితే పల్లీలు, పచ్చిమిర్చి వేయించి గ్రైండ్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి వేసి చట్నీ పోపు పెట్టాలి. ఇప్పుడైతే మనం దోశ పెనం తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసి కొంచెం వాటర్ చల్లి ఇలా దోశలాగా వేసుకోవాలి. చూడండి, ఈ దోశనైతే మస్తు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ట్రై చేయకుండే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటాను.